విజయసాయిరెడ్డి ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ తర్వాత వైసీపీలో ప్రకంపనలు పుట్టబోతున్నాయంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ వల్ల నాశనం అవుతున్నారని, ఆ కోటరీ మాటలు వింటే ఆయనకు భవిష్యత్తు కూడా ఉండదు అని చెప్పి కూడా విజయసాయిరెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా మరి ఆ కోటరీ ఎవరు, అలాగే కాకినాడ అక్రమ పోర్టు కబ్జా అంశం పైన కూడా విజయసాయిరెడ్డి గారు స్పందించి తనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు, విక్రాంత్ రెడ్డి గారే చేయించుంటారని చెప్పి కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఓవరాల్గా ఈరోజు ఆయన ప్రెస్ మీట్ చూసినట్టయితే అసలు వైసీపీ పార్టీకి ఇక మీదట మనుగడ కష్టమే అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా మరి ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆయన పాతివ్రత్యాన్ని కూడా ఆయన నిరూపించుకునే ప్రయత్నం చేశారు. మరి నిజంగానే ఈ కేసుతో విజయసాయిరెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదా, ఈ కేసు పక్కన పెడితే మరి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి చాలా అవినీతి ఆరోపణలో కూడా ఆయన పేరు వినిపించింది. మరి ఆయన చెప్పే మాటలను ప్రజలు ఎంత మేర నమ్మే అవకాశం ఉంది? మరి ఈ ప్రెస్ మీట్ పైన ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జలు గారు ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా? అసలు వైసీపీ పార్టీలో ఇక మీదట పుట్టబోయే ప్రకంపనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. రైట్ సార్, విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెంటనే కూడా స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి. చాలా కాలం తర్వాత సింపుల్గా, అంటే విశ్వసనీయత లేదు, భయపడ్డాడు, ప్రలోభాలు అయ్యుండొచ్చు అని చెప్పి ఆయన ఒక చిన్న అడిగిన దానికి సమాధానం ఇస్తూ తప్పించుకున్నారు ఆ రోజు. అంటే ఆ పార్టీ తరపు నుంచి కూడా ఎవరు స్పందించలేదు. ఈయన కూడా అప్పుడు సానుకూలంగానే బయటకు వచ్చారు, వ్యవసాయం చేసుకుంటా అని చెప్పారు. సో అకస్మాత్తుగా ఇప్పుడెందుకు ఆ పార్టీలో జరిగిన వాటన్నింటినీ ఈయన బయట ప్రస్తావించారు అండ్ నేను మనస్తాపానికి గురయ్యాను అని చెప్తున్నారు. ఎందుకు ఆయన అంత మనస్తాపానికి గురవ్వాల్సి వచ్చింది? అండ్ వెంటనే ఎంత కసి ఉంటే ఆయనకు పడదు అని తెలిసి కూడా షర్మిల గారిని వెళ్ళి కలిసి రావడం కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఈ మాటలు చేయడం కావచ్చు. అండ్ ఫైనల్గా ఆయన ఒక మాట అన్నారు, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండరు అని. ఇది చిన్న మాట కూడా ఏం కాదు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతుందంటారు? ఇద్దరు దొంగలు, తోడు దొంగలు, ఈ సినిమా పేర్లు అనుకునే మళ్ళా ఇద్దరు దొంగలు, తోడు దొంగలు ఒక బ్యాంకును దోచేశారు. బ్యాంకు దోపిడీ, బ్యాంక్ అంటే రాష్ట్రం, ఇద్దరు దొంగలు అంటే A1 A2. అది దోచుకున్న డబ్బు ఇన్నాళ్ళు అనుభవించారు. ఇప్పుడు మళ్ళా ఒకళ్ళ మీదకొకళ్ళకి గడబడ. వాడు తిన్నాడంటే వీడు తిన్నాడు, వీడు తిన్నాడంటే వాడు తిన్నాడు, వాడి వాటా నాకు కావాలని, నా వాటా వాడికి కావాలని ఒకళ్ళనొకళ్ళు ఇవాళ రోడ్డుకి ఎక్కారా? అంటే ఇది దొంగల మధ్య కొట్లాటగా చూడాలా, వాటాల పంపిణీలో పేచీగా చూడాలా? A1 వర్సెస్ A2. అంటే విజయసాయిరెడ్డి ఈరోజు వెళ్ళిన పని వేరు, మాట్లాడిన తీరు వేరు. వెళ్ళింది ఎందుకు? సిఐడి కార్యాలయం, ఆ కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్జు విచారణకి పిలిపించారు. పిలిపిస్తే దాని గురించి ఏమని మాట్లాడాడు? ఆ కేవీ రావుని తిట్టాడు. అసలు మొత్తం చేసిందంతా విక్రాంత్ రెడ్డి అన్నాడు, విక్రాంత్ రెడ్డిని ఫిక్స్ చేశాడు. సరే, అదొక ఎపిసోడ్. ఇది సుబ్బారెడ్డి వర్సెస్ సాయిరెడ్డి ఎపిసోడ్గా దాన్ని చూడాలి. మొత్తానికి విక్రాంత్ రెడ్డి పడింది అక్కడ. బయటకు వచ్చి ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి మీద పడ్డాడు, చెప్పుడు మాటలు విన్నాడు, కోటరీని నమ్ముకున్నాడు, భవిష్యత్తు లేదు, నేను ప్రలోభాలకు గురయ్యానన్నాడు, నాకు విశ్వసనీయత లేదన్నాడు, నేను భయపడ్డానన్నాడు అంటూ మొత్తం వదిలిపెట్టాడు. ఎట్టుంది వ్యవసాయం? విజయసాయిరెడ్డి వ్యవసాయం ఎట్లుంది అంటే ఈ రకంగా వ్యవసాయం చేస్తే సాయిరెడ్డి కష్టమే, జగన్ లాంటి వాళ్ళతో కష్టం. ఏం జరుగుద్దో రాబోయే కాలంలో మన మధుసూదన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఏది వాళ్ళ అతని ప్రాణాలకు కూడా ముప్పు ఉండే అవకాశం ఉంది. సొంత చిన్నాన్ననే కిరాతకంగా హత్య చేసిన పరిస్థితుల్లో దోషులుగా ఇవాళ సిబిఐ ఛార్జ్షీట్కి ఎక్కినటువంటి నిందితులు ఇవాళ సాయిరెడ్డి భద్రత కూడా ప్రశ్నార్థకమైంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డి బంధం ఇవాళది కాదు, అది తాత తండ్రి కొడుకు. మొన్న మాట్లాడుతూ అది కూడా చెప్పాడు కదా, 3 తరాల బంధం, 40 ఏళ్ల సేవ. ఏది రాజారెడ్డికి చేశాడు, రాజశేఖర రెడ్డికి చేశాడు, జగన్మోహన్ రెడ్డికి చేశాడు. ఇష్యూ ఏంటంటే లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసేశాడు NCLTలో ఆస్తి కోసం, అవినీతి ఆస్తుల పంపిణీ కోసం. సొంత ఆస్తులు వాళ్ళకి అది కాదు కదా. ఇప్పుడు చెల్లిని అందులో టార్గెట్ చేశాడు. తల్లిని అడ్డం పెట్టుకుని చెల్లి తనని మోసం చేస్తోందంటూ సారాంశం రాసుకుంటూ వచ్చాడు. మొత్తం ఆ షేర్లు, ఆ గిఫ్ట్ డీడు. ఇప్పుడు నాకు షర్మిల మీద ప్రేమ ఆప్యాయతలు లేవు అన్నాడు, కరిగిపోయాయి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఆప్యాయతలు
ఎవరి మీద కరిగిపోయాయి? జగన్మోహన్ రెడ్డి ధనం మీద తప్పితే ఊరి మీద ప్రేమ అభిప్రాయాలు ఉండవు సార్. చెల్లి ధనం మీద మీద తప్ప ప్రేమ ఆప్యాయతలు కరిగిపోయాయని జగన్ రెడ్డి అంటే, సాయిరెడ్డి ఏమంటున్నాడు? జగన్ మీద మనసు ఇరిగిపోయేది అన్నాడు. నవ్వుకుంటారని కూడా లేదు సార్. ఇప్పుడు చెల్లి మీద కరిగేది ప్రేమ ఎలా అవుతుంది? అది బంధం కదా, అది రక్త బంధం. పేగు తెంచుకు పుట్టారు. ఎవరు పేగు తెంచుకున్నారు? పాపం ఆమెదే. ఇతను ఎవరి పేగు అయితే తెంచుకు పుట్టాడో ఆ పేగునే కోర్టులో పెట్టాడు. ఏది? అమ్మ మీదే కేసేసాడు. విజయమ్మ రాసిన ఆ NCLT ఆ పేపర్ చదివావా? ఏమని రాసింది? సొంత కొడుకు కోడలు ఇవాళ నన్ను నిలబెట్టారు, నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది నా కొడుకు కోడలు ప్రవర్తన. ఎవరు? విజయమ్మ. అంటే ఇవాళ తల్లి దృష్టిలో A1 నిందితుడు జగన్మోహన్ రెడ్డి. A2 కోళ్ళు. అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అది మసూదర్ రెడ్డి గారు ఫిల్అప్ చేస్తారా? అంటే ఇప్పుడు ఇవాళ షర్మిల, మరి నీవు గుర్తుందా నీకు? షర్మిల సంవత్సరం క్రితం కామెంట్ చేసింది. ఏమంది? మా అన్నయ్య రిమోట్ ఇద్దరి చేతుల్లో ఉందంది. మా అన్నయ్య రిమోట్ 2 బీల చేతిలో ఉందంది. గుర్తుంది కదా నీకు? అన్నీ నాతో చెప్పిస్తావు. 2 బీలు అంటే ఏంటి? ఒకటి బీజేపీ, ఇంకోటి మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎవరు బి అంటే? అంటే జగన్మోహన్ రెడ్డి రిమోట్ మోడీ చేతుల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి రిమోట్ వంటింట్లో ఉంది అంది ఆ రోజు షర్మిల చేసిన. రాజ్యాంగేతర శక్తులుగా సజ్జల రామకృష్ణారెడ్డి, మేడం భారతి పనిచేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ కుర్చీలో కూర్చున్నాడు మా అన్నయ్య కాదు అని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరు అని షర్మిల. అంటే ఇప్పుడు ఈ సాయిరెడ్డి ఎపిసోడ్ ఈరోజు గుంటూరు CID కార్యాలయం బయట అతను మాట్లాడిన మాటల ప్రెస్ మీట్లో A1 వర్సెస్ A2 అది తీసి పక్కన పెట్టు. సజ్జల వర్సెస్ సాయిరెడ్డి. నేను దిగిన ప్రతి మెట్టు కొంతమంది ఎక్కడానికి ఉపయోగపడింది అన్నాడు. ఎవరు ఎక్కారు, ఎవరు దిగారు? నువ్వు దిగిన మెట్లేంటి? మనం కనపడుతోంది ఆ A2 ప్లేసే. దానికి కూడా మాట్లాడాడుగా. అప్పుడెప్పుడు లక్ష్మీనారాయణ 11 CBI కేసులు, 9 ED కేసుల్లో A2 అని పెట్టారు, కాబట్టి వీళ్ళు కూడా A2 పెట్టారు. దీన్నేదో పల్సన చేయాలని చూశాడు సాయిరెడ్డి. మామూలు తెలియగలాడా? సాయిరెడ్డి ఎంత తెలియగలాడో ఇవాళ జగన్ రెడ్డికి తెలిసి ఉంటుంది. ఏది? తాత తండ్రి సేవ చేయడం దేవుడెరుగు. ఇప్పుడు కొడుకు చుక్కలు చూపించాడా ఇవాళ ప్రెస్ మీట్లో? జగన్ దిమ్మ తిరిగిందా? అంటే ఆ సజ్జల వర్సెస్ సాయిరెడ్డి. సజ్జల ఎక్కిన మెట్లేంటి? సాయిరెడ్డి దిగిన మెట్లు మనకు తెలుసు. ఏంటి? ఆయనకి 3.5 ఏళ్లుగా అవమానాల పాలయ్యాడని ఆయనే చెప్పాడు. పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు సానుభూతి వీళ్ళకి రాదమ్మా. ఎందుకు వస్తుంది సానుభూతి? ఈ విధంగా సాయిరెడ్డి మాట్లాడినంత మాత్రం సానుభూతి అతనికి వెల్లువెత్తుద్దా? జగన్కి రాదు, సాయిరెడ్డికి రాదు. కాకపోతే ఇష్యూ ఏంటంటే ఇవాళ ఫిక్సింగ్ ద నెట్స్. తాళ్ళు బిగిస్తున్నారు. తాళ్ళు బిగిస్తున్నారంటే మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం బిగిస్తుంది అనుకుంటాను. మళ్ళీ కూటమి ప్రభుత్వం కాదు ఇక్కడ. ఒకళ్ళకొకళ్ళు దొంగలే. వాడి కాళ్ళు ఇళ్ళు కట్టేసుకుంటున్నారు, ఈడి కాళ్ళు అడి కట్టేసుకుంటున్నారు. జగన్ రెడ్డి కాళ్ళకి తాళ్ళు చుడుతోంది సాయిరెడ్డి, సాయిరెడ్డి మెడకి తాడు చుడుతోంది జగన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ A2 ప్లేస్ కోసం సాయిరెడ్డిని దించేశాడు. సాయిరెడ్డి మీదకి శాంతి ప్రయోగం. ఆ ఎండోమెంట్ శాంతి ఎవరో అదేదో మదన్ మోహన్ అదేదో ఎపిసోడ్ అమ్మా నాన్న తమిళ ఏదో మొత్తాన్ని ఆ టైపులో అతన్ని బద్నాం చేశారు. ఆ వయసులో ఒక ఆయన కూతురు కూడా పెళ్లి చేశాడు కదా నేహారెడ్డి, వాళ్ళ అరవిందో. అలాంటి ఆడిని ఏం చేశారు? అతను ఒక స్త్రీ లోలుడు కింద ఎవరు శాంతిని తీసుకొచ్చి అతను పాపం అరెస్ట్ అయ్యాడు ఆ రోజే. నా కూతురు వయసు అన్నాడు. అయినా వీళ్ళు చేయాల్సినంత డ్యామేజ్ అతనికి జరిగిపోయింది. ఈ కక్ష ఇది. అతను 3.5 ఏళ్ళ అవమానాలంటే డబ్బుల కోసం. ఇవాళ సజ్జల పైన ఇంకా మరి సాయిరెడ్డి ఇంకేం బయట పెడతాడో చూడాలి. ఇవాళ సుబ్బారెడ్డిని ఇరికిచ్చాడు. కోటరీ ఇప్పుడు అది కూడా తిట్టాడు కదా సాయిరెడ్డి. వాళ్ళు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మాటలు వింటున్నాడు. ఒక కోటరీని చుట్టూతా పెట్టుకుని కోటరీ నడిపినట్టు నడుస్తున్నాడు. ఎవరా కోటరీ? సుబ్బారెడ్డి, సజ్జల, రిమోట్ బియ్య. అంటే ఇవాళ సుబ్బారెడ్డి సాయిరెడ్డి మధ్య ఘర్షణ వాటాల కోసం, ఆస్తుల కోసం. ఉత్తరాంధ్ర పరిశీలకుడిగా సాయిరెడ్డిని తీసేశాడు వైసీపీకి. ఎవరిని పెట్టాడు? సుబ్బారెడ్డిని పెట్టాడు. అసలు సుబ్బారెడ్డిది ఏ జిల్లా?
ప్రకాశం జిల్లా, సాయిరెడ్డిదే జిల్లా నెల్లూరు జిల్లా. వీళ్ళకి అసలు అక్కడ ఏం పని? ఉత్తరాంధ్రలో మిథున్ రెడ్డికి ఏ జిల్లా? అతను తీసుకొచ్చి వెస్ట్ గోదావరికి వేశారు. మొత్తం 13 జిల్లాలు లూటీ చేశారు. 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ పుస్తకాలు వేసింది 5 ఏళ్లలో. అంటే ఆ 1,00,000 కోట్లు తీసేయి. ఏది లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసింది, సిబిఐ 11, ఈడీ 9 ఛార్జ్షీట్లు భాగవతం కాదు. ఇప్పుడు పడుతున్నటువంటి కేసులు, మద్యం కుంభకోణం 20,000 కోట్లు, దాని గురించి కూడా మాట్లాడినట్టున్నాడు వాళ్ళ సాయిరెడ్డి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం కింగ్ పిన్ అన్నాడు. అంటే వీటన్నిటిపైన లోతైన దర్యాప్తు జరపాలి, సాయిరెడ్డి ప్రాణాలకి భద్రత కల్పించాలి. మొత్తం ఇంకా భవిష్యత్తులో సాయిరెడ్డి ఇంకేం బయట పెడతాడో చూడాలి. రైట్ సార్, ఈరోజు విజయసాయి రెడ్డి గారు డైరెక్ట్గానే ఇటు భారతి గారి మీద కావచ్చు, అటు సజ్జల గారి మీద కావచ్చు ఓపెన్ అయిపోయారు. సో ఈ వ్యాఖ్యల తర్వాత మరి వైసీపీ పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందంటారా? మరి దీని తర్వాత ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు పార్టీ కానీ ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి మీద సీరియస్గా మాట్లాడే సందర్భం కూడా మనం చూడలేదు. ఇక మీదట వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? బిగిన్ అవ్వలేదా? సోషల్ మీడియా ఈ పార్టీకి బిగిన్ చేసి ఉంటుంది కదా వైసీపీ సోషల్ మీడియా. సజ్జల ఆధ్వర్యంలో ఆయన కొడుకు కూడా ఉన్నట్టున్నాడు కదా, సజ్జల భార్గవ రెడ్డి. అంటే విజయసాయి రెడ్డి ఈరోజు చేసిన కామెంట్స్లో మరొక కామెంట్ ఏంటంటే, కోటరీ నుంచి బయటపడితేనే జగన్కి భవిష్యత్ అన్నాడు. అంటే జగన్ చుట్టూతో కోటరీ. ఆ తర్వాత జగన్ని కలవాలంటే కోటరీకి లాభం చేకూర్చాలి అన్నాడు. జగన్ని కలవాలంటే ఆర్థికంగా లాభం చేకూర్చాలి కోటరీకి అన్నాడంటే, కోటరీలో ఇతను ఒక సభ్యుడు. అంతకుముందు దాకా జగన్ కోటరీలో విజయసాయి రెడ్డి ఉన్నాడా లేడా? కోటరీలో సభ్యుడే కోటరీ గుట్టుమట్లని బయటపెడుతున్నాడు. అంటే ఇప్పుడు అతన్ని కోటరీ నుంచి తొలగించారని, అతని స్థానంలోకి ఇంకో కొత్త కోటరీ వచ్చిందని, వాళ్ళ వల్ల ఇతను కంటూ ఇప్పుడు జగన్ మీద మనసు విరిగిపోయిందని సాయిరెడ్డి అన్నాడంటే, అంబులెన్సులకు 300 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినందుకు విరిగిందా? జగన్మోహన్ రెడ్డి మన మీద మనసు సాయిరెడ్డికి విరగటానికి కారణాలు, నీకు 5 పోస్టులు ఇచ్చాడు, రాజ్యసభ సభ్యత్వం 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఇచ్చాడు, నీకు రాజ్యసభ పార్టీ నాయకుడు నువ్వే, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నువ్వే, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధివి నువ్వే. ఇన్ని చేసినాటి మీద మనసు ఎలా ఇరుగుద్ది నీకు? అంటే ఇప్పుడు మొత్తం విశాఖ అంతా దోచేశారు కదా. ఎక్కడి నుంచి వచ్చాయి నేహారెడ్డికి బిల్డింగ్లు, కాంట్రాక్టులు, భూములు, స్పెషల్ ఫ్లైట్లు? అరవిందోకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఎసెట్స్? సో ఈ కాకినాడ పోర్టు అంశం మధ్యలోనే వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయంటారా? ఇటు విజయసాయి రెడ్డి గారి మధ్య, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య. ఉత్తరాంధ్ర పరిశీలకుడిగా విజయసాయి రెడ్డిని ఎందుకు తొలగించారు? వాటాల దగ్గర తేడాలే. అతను ఇవ్వాల్సిన చదివించుకోవాల్సిన దానికన్నా తక్కువ చదివించాడు. ఆ తిన్న దాంట్లో ఆర్థిక లాభం చేకూర్చాలి కదా. ఎవరికి? వీళ్ళ దగ్గర లిస్ట్ ఉంది, ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారు. విజయసాయి రెడ్డి అసలు ఒక ట్రస్ట్ పెట్టాడు అక్కడ, ప్రతిభ ట్రస్ట్ ఏదో పెట్టాడు. ఆ ట్రస్ట్కి విరాళాలు ఇవ్వాలా. వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు, వ్యాపారులు విశాఖలో నిలబెట్టి వసూలు చేశారు. కొన్ని వేల ఎకరాలు కబ్జాలు చేశారు. దగ్గర 40,000 కోట్ల విలువైన భూ కబ్జాలకు పాల్పడ్డారని వెంటనే తీసేసి అక్కడ ఎవరిని పెట్టాడు? సుబ్బారెడ్డిని పెట్టాడు. సుబ్బారెడ్డి ఇవాళ సాయిరెడ్డి యొక్క అక్రమార్జనకు అడ్డుకట్ట వేసిన పరిస్థితుల్లో సుబ్బారెడ్డి దోచేస్తున్నాడు. సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఇవాళ అందులో నిందితుడు. అతనికి బెయిల్ కూడా వచ్చినట్టుంది. అంటే కాకినాడ పోర్టు కేవీరావు కొంప ముంచాడు. జగన్ కొంప ముంచడం, కాకినాడ సజ్జు దాని గోలేమో కానీ ఇవాళ ఆ కేసు కాస్త సాయిరెడ్డికి చుట్టుకుంది, సుబ్బారెడ్డికి చుట్టుకుంది. ఇవాళ సాయిరెడ్డి జగన్ రెడ్డి కొంప ముంచాడా? అంటే ఈ కామెంట్స్ వల్ల సాయిరెడ్డికి సానుభూతి రాకపోగా జగన్ నిజస్వరూపం జనం ముందుకు వచ్చింది. ఇది మంచి మాట. ఇవాళ జగన్ ఎలాంటి ఆడు అనేది సాయిరెడ్డి చెప్పటం కొత్త కాదు. అంతకుముందే వాళ్ళ అమ్మ చెప్పింది. కన్నీళ్లతో ఇవాళ విజయమ్మ ఆవేదన. విజయమ్మ ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఎన్ని రోజులైంది? ఒక కొడుకు కోడలు ఒక తల్లి పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా?
తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేయమని కొడుకు మళ్ళీ కేసేస్తాడా? అరే చెల్లిని గోడకేసి కొడతాడా? షర్మిలను గోడకేసి కొట్టాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ సభలో చెప్పారు. నా ముందు ఆమె చెప్పుకుని బాధపడిందని. అంటే సొంత చెల్లి పట్ల జగన్ ప్రవర్తన, తల్లి పట్ల జగన్ ప్రవర్తన. ఇవాళ సాయిరెడ్డి మరో బాంబు స్వరూపాన్ని చూపించాడు. జగన్ రెడ్డిలో ఉన్న కోణాలన్నీ బయటపడిన పరిస్థితుల్లో ఇంకా నువ్వేమడిగావు నన్ను? ఏమన్నా ఉంటుందా ఆ పార్టీ ఊడుద్దా అంటున్నావు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా? అతను రెడీ, ఏది మళ్ళా గెలుస్తా, మళ్ళా 30 ఏళ్ళు నేనే అంటాడు. పార్టీ ఉండదు సార్. ఇంకా ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేయలేదంటే ప్రజలే ఆ పార్టీని మూసేస్తారనమాట. ఏదైనా సాయిరెడ్డి జగన్ రెడ్డి మధ్య ఈ కొట్లాట, ఈ ఘర్షణ లండన్. ఏం జరిగింది లండన్లో? లండన్ నుంచే ఫోన్ చేసి నన్ను తిట్టాడనో ఏదో అంటాడు. ఏదో జరిగింది లండన్లో. మొన్న జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన, సాయిరెడ్డి రాజీనామా, ఇవాళ సాయిరెడ్డి బరెస్ట్ అవ్వటం, ఆ తర్వాత విజయమ్మ మీద కేసు, షర్మిల మీద కేసు, వీటన్నిటి లోగుట్టు బయటపడాలంటే మళ్ళా సాయిరెడ్డి రేపు నోరు తెరుస్తాడా? ఈ లోపే నోరు మోస్తారా? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.